అంటే మీరు సిగరెట్ ఎలా మానేయగలిగారు? సిగరెట్ వండరే నిజంగా. 40 ఏళ్ళు పైన కాల్చాను. కాలేజీలో జాయిన్ అయ్యాను, మొదలెట్టాను. అంటే దీన్ని బట్టి కొందరు లెక్కలు వేస్తారు. కాలేజీలో అంటే 40 ఏళ్ళు అంటే అంత వీడి వయసు అని. నా వయసు నేనే చెప్పుకుంటూ ఉంటాను. ఓ నెల దాచుతూ ఉంటాను అబద్ధం ఆడాలని, ఎక్కువ చెప్పకూడదని దాచింది నెల. అలాగా మానేయాలనుకున్నాను. మానేయాలనుకోవడంలో రకరకాల ఎక్సర్సైజులు. సరదాగా మనం ఇది జనం వాళ్ళ ఆరోగ్యానికి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కొంచెం ఫార్వర్డ్ చేసేయండి. సరదాగా కొన్ని వాల్యూస్ మాట్లాడుకున్నాం. మీరులో కూడా స్మోకర్స్ ఉంటారు. మీకు కూడా ఒక సరదాగా ఏదో టిప్. అంటే సిగరెట్ల గురించి టాపిక్ మనవాడు రైజ్ చేసాడు, 5 నిమిషాలు మాట్లాడాలి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు 5 మినిట్స్ ఫార్వర్డ్ చేసేయండి. ఇప్పుడు ఇది క్యాప్షన్ ఏమో, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఫార్వర్డ్ చేసి సిగరెట్ల గురించి టాపిక్. అన్న ఎల్వి సిగరెట్లు అలా కాల్చి మానేయాలి, సిగరెట్తో క్యాన్సర్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, భయపెట్టేస్తారు. కాల్చేది కూడా మధ్యలో క్యాన్సర్ వచ్చేసినట్టు ఇలా భయపడి, క్యాన్సర్ రావడానికి ఆడవాళ్ళకి కూడా వస్తుంది. వాళ్ళు ఏం సిగరెట్లు కాలుస్తారు, మళ్ళీ మనం కాల్చాలనుకున్నప్పుడు అలా సరిపెట్టుకోవడం. సో మొత్తానికి ఒకసారి ముత్యాల సుబ్బయ్య గారు తొలివలపు అనే సినిమా షూటింగ్లో గోపీచంద్ సినిమా, గోపీచంద్ ఫాదర్ నేను, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు, లడ్డు లాంటి క్యారెక్టర్. అందులోనే కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది. ఎంఎస్ నారాయణ ఎల్ఐసి ఏజెంట్ ఇంటికి పిలిచి దోలగొండాకుతో స్నానం చేయించి, ఆ కామెడీ సీన్లు, సెంటిమెంట్, మంచి సీన్లు ఉన్నాయి. అందులో ఎప్పుడు 20 మంది ఉండేవారు షాట్లో. నా మీద ఓ డైలాగు, మెయిన్ ఎక్స్ప్రెషన్ ఏదో ఉంటూ ఉండేది. మనమేమో అప్పుడు పక్కన వెళ్ళి షాట్ ఏదో ట్రాలీ ఏదో వేస్తూ ఉండేవారు. మనం ఆ గ్యాప్ చూసుకుని కొడుతూ ఉండేవాడు. ఒకసారి అనుకోకుండా వేసి ట్రాలీ అనుకున్నది క్యాన్సిల్ చేసాడు ఏదో, నేను సిగరెట్ వెలిగించాను పక్కనే, వెయిటింగ్ అందరూ, షాట్ రెడీ. ఓ డైరెక్టర్ అసోసియేట్ ఒకడు అన్నాడు, అతను ఈ గుమ్మం దగ్గర, నేను లోపల కాల్చుకుంటున్నాను, ఇక్కడ షాట్, అక్కడ నిలబడి ఎల్బీ గారా వచ్చేస్తున్నారు, నా వైపు తిరిగి వచ్చేస్తున్నారండి, పర్లేదు కాల్చుకోండి, ఇంకా ట్రాలీ వేసుకుంటాను, వచ్చేస్తున్నారు కాల్చుకో, ఇలాగ బిల్డప్ ఇచ్చి మొత్తం నన్ను ఫోన్లు చేసేసాడు ఆ వేళ. వెయిటింగ్ అక్కడ అందరూ. ఓకే. సో అందరూ అలా సోఫాలో, డైరెక్టర్ కూడా అలా కూర్చొని ఉన్నాడు, మిగతా ఆర్టిస్టులు. సోఫా పక్కన ఖాళీ ఉంది. సార్ ఏంటి సార్ అన్నాను. ఈ లోపల సిగరెట్ కాల్చాలి, ఒక్కపొడి వేయాలి, ఇంకోటి వేయాలి, ఇవన్నీ అయ్యి రావాలి. అయినా ఎక్కడ కాల్చిన వాడికి అలా గుప్పును కొడుతూనే ఉంటుంది. కూర్చోబెట్టాడు. ఒక షార్ట్ హెడ్స్, గురువా పలానా బ్యాడ్ హ్యాబిట్ మెయింటైన్ చేయి, పర్వాలేదు, మందు పర్వాలేదు, ఇంకోటి చేయి పర్వాలేదు, ఒకటి చాలా పోతే 2 చేయి పర్వాలేదు, సిగరెట్ వద్దు గురువా. తెలిసిపోయిందన్నమాట స్మెల్ అని అనుకుని ఇంకా కవరేజ్ అంటేనండి, అది రైటర్ని కదండి, అది గొప్ప థాట్స్ వచ్చేస్తాయని, అలాగా థాట్ ఆగిపోయినప్పుడు అలా ఓ సిగరెట్ వెలిగించడం, థాట్ వచ్చేస్తే సిగరెట్ వల్లే వచ్చిందని భ్రమపడ్డం, అలా అలవాటు అయిపోయిందండి. అది నువ్వు రైటర్గా ఉన్నప్పుడు మాట కదా, రైటర్గా ఉన్నప్పుడు బుర్రతో పని. ఇప్పుడు యాక్టరు కదా, బుర్రతో పని లేదు కదా, ఇంట్లో పడేసి కదా వస్తావు. ఏమంటుంది దానికి నవ్వుకొని అలాగా అలా కొంతకాలం రకరకాలుగా సిగరెట్. ఒక్కొక్కసారి అర్ధరాత్రి ఏదో ఎక్కడో ఉండి ఫ్రెండ్స్ తోటో దేనితోటో ఫంక్షన్లో, మ్యారేజ్ ఫంక్షన్కో దేనికో వెళ్ళి సిగరెట్లు లేకపోతే దాని గురించి రైల్వే స్టేషన్లో దొరుకుతాయటను 6-7 కిలోమీటర్లు బండి 2 సిగరెట్ల కోసం. అలా ఎవరినో పంపో, మేము బ్యాచ్గా వెళ్ళు, అలా చేసిన సందర్భాలు బోళ్ళు ఉంటాయి. ఓకే. ప్రతిదీ లెక్క, అర్ధరాత్రి రాయాలి, సీన్ పొద్దునకు పూర్తి చేయాలి, ఎన్ని సిగరెట్లు ఉన్నాయి, అయ్యో తెచ్చుకోవడం మర్చిపోయాం, జాగ్రత్తగా వాడుకోవాలి, సీన్ జాగ్రత్తగా రాయాలి కాదు, సిగరెట్లు జాగ్రత్తగా వాడుకోవాలి. ఇలాంటి లెక్కలన్నీ ఉండి మానేయాలనుకుని ఇలా అనేక అనుభవాలు. అక్కడ పేపర్లో ఆర్టికల్ చదువుతాం, క్యాన్సర్, అదే సిగరెట్ వల్ల క్యాన్సర్తో ఏటా చనిపోతున్న వారి సంఖ్య
పేజ్ తిప్పు. ఇది మన పేజీ కాదు, మనం మానదలుచుకోలేదన్నమాట మెంటల్గా. అది చదివితే పోనీ మనం కూడా మానేస్తాము, వాడు ఏమైనా మార్గం చెప్పాడో అది అసలు వద్దు, మనది కాదు సబ్జెక్ట్ అని. నా పేరు మహేష్. అది కూడా థియేటర్లో నా పేరు ముఖేష్. ఈ భయం వేసేసేవారు బాబోయ్ అనుకున్నా, మనం వద్దనుకున్నప్పుడు. ఇంట్లో కూడా ఏమండి ఎక్కువ అవుతున్నాయి గమనించారా, సర్లే అది చూడ పోపు మాడిపోతుందేమో, డైవర్ట్ చేసేయడం వాళ్ళు. అంటే నేను ఇంకా కొంతకాలం కాల్చి తెచ్చుకున్నాను, నాకు అడ్డు చెప్పొద్దని మన లైసెన్స్ తీసేసుకోవడం, డామినేట్ చేసేయడం. ఇంకా మానేయాలనుకున్నప్పుడు నేను ఏ పేపర్లో చదవలేదు, ఏ ఇది చేయలేదు, ఇంకా మానాలి చాలు. ఈ మానాలనుకునేది ఇలాంటివి అనేక అనుభవాలు ఉన్నాయి. ఎక్కువ నన్ను ఆకట్టుకున్నది మా మిత్రుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. షూటింగ్లో కొంతమంది ఇంటి నుంచి క్యారియర్లు తెచ్చుకునే వాళ్ళు, ఊళ్ళో షూటింగ్ అయితే కొంతమంది తెచ్చుకోవడం కుదరక ఏదో. ఆ తెచ్చుకునే వాళ్ళల్లో నేను ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆయన కూడా ఇంట్లోంచి తెచ్చుకుంటాడు, ఎక్కడో దిల్సుఖ్నగర్లో ఉండేవాడు. ఎల్వి గారు ఇంటి నుంచి క్యారేజ్ వస్తుంది, ఇద్దరు కలిసి తిందాం అనేవాడు. ఈ ఆఫీసుల్లో కానీ షూటింగ్లో కానీ కలిసి తినడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. మీ ఇంట్లో కూర వండుతారు, నా ఇంట్లో కూర వండుతారు, 2 కూరలు అవుతాయి ఇద్దరికి కూడా, షేరింగ్. ఎవరైనా ప్రిఫర్ చేస్తారు తప్ప వీడు కూడా క్యారేజ్ షేర్ చేసుకుంటున్నాడు అని అలాగే ఆ మైనస్ ఉండదు. అట్లా ఓ రోజు భోజనంలో టాపిక్, ఎప్పటి నుంచి కాలుస్తున్నారు సిగరెట్లు? పుట్టినప్పటి నుంచి 40 ఏళ్ళు అయిందండి. ఇంకా వ్యామోహం తీరలేదు. ఆ మాట ఎందుకో నన్ను పట్టుకుంది, అది వ్యామోహం తీరలేదా మళ్ళీ అన్నాడే. నిజమే కదా, ఎంత గొప్ప మాట. మనకి ఎంత ఇష్టం అన్నా 40 ఏళ్ళ పాటు ఇంకా కాల్చాలని అనిపిస్తుంది అంటే అది మన ఎంత ఆడుకుంటుంది అనేది. ఓహో, ఈయన కూడా వార్నింగ్ ఇచ్చేసాడు, థర్డ్ బెల్ కూడా అయిపోయిందని. అప్పటి నుంచి క్యాలిక్యులేటెడ్గా ఏడాదిలో మానేద్దాం అనుకున్నది 6 నెలల్లో ఎలా మానాలి, ఏడాదికి మానేద్దామని ఏదో అనుకున్నాను డేట్. అంతకంటే ముందే ఎలా మానేయాలి, సడన్గా మానేయకూడదు. గ్రాడ్యువల్గా అలా లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయి మెట్లు దిగి వస్తున్నట్టుగా రావాలి గ్రాడ్యువల్ అనుకుని అలా చేశాను. 6 నెలల 5 నెలల్లోనే మానేశాను. తర్వాత కొన్నాళ్ళు వ్యామోహం. ఇదివరకు నేను కాఫీ మార్నింగ్ తాగేవాడిని. కాఫీ తాగితే ఎక్కువ సిగరెట్ మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది. టీకి కూడా ఉంటుంది కానీ కొంచెం పర్సెంటేజ్ తక్కువ. దానికి 100% వ్యామోహం అయితే దీనికి 90% టీ అయితే. అందుకని టీకి ఫిక్స్ అయిపోయాను. కాఫీ కొంచెమైనా టీ తాగితే తాగాలనిపించదా సిగరెట్? అనిపిస్తుంది. కాఫీ టీలు తాగితే వెంటనే తాగాలనిపిస్తుంది. టిఫిన్ తింటే తాగాలనిపిస్తుంది సిగరెట్. భోజనం చేస్తే తాగాలనిపిస్తుంది. ఏం తోచకపోతే తాగాలనిపిస్తుంది. పరీక్ష పోతే తాగాలనిపిస్తుంది. ఫస్ట్ మార్క్ వస్తే తాగాలనిపిస్తుంది. కారణాలు అన్నీ ఉంటాయి సిగరెట్కి. కానీ కాఫీ తాగితే వెంటనే తాగి తీరాలన్నట్టుగా ఉంటుంది. టీ తాగితే పర్లేదు కొంచెం ఆపుకుందాం అంటే ఆగుతుంది. నా వరకు అది, మిగతా వాళ్ళు రివర్స్ ఏమో నాకు తెలియదు. అలాగా మానేయగలిగాను. గర్వంగా ఫీల్ అవుతాను నేను. అప్పుడు మానేసేప్పుడే 5-6 ఏళ్ళు అయింది. ఇన్నేళ్ళు నన్ను వెంటాడినది, దాన్ని నేను వదులుచుకోగలిగానంటే నా విల్ పవర్ మీద నాకు ఇలాగ కొన్ని నేను చేయబట్టి నేను అనుకున్నానంటే అది ఇంకా చెయ్యాలనే పట్టుదల.